అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. విజయవాడలో ముంపు ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి వెళ్ళి ముంపు ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని పలకరించి ధైర్యం చెప్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చూసుకుంటున్న పరిస్థితి. ఈరోజు చూస్తే హఠాత్తుగా ఈ ఆంధ్రప్రదేశ్కి దరిద్రం పోయింది ఏంటి, ఎక్కడికి పోయినా కానీ, పక్క రాష్ట్రానికి పోయినా కానీ దరిద్రం పోయిందని చెప్పి చాలామంది హ్యాపీగా పండగ చేసుకుంటారు. ఇంకా ఒకళ్ళు వచ్చారండి, డైమండ్ రాణి. అంటే డైమండ్ రాణి అనగానే మీ అందరికీ గుర్తొస్తుందని అలా చెప్పాను. ఆవిడే మాజీ మంత్రి రోజా గారు. నిజంగా రోజా గారు కొన్ని రోజులుగా కనపడలేదండి. నిజంగా ఆవిడ మీద ఏదో కేసులు ఉన్నాయి, ఏది ఆడుదాం ఆంధ్ర అంటూ వేల కోట్ల రూపాయలు దొబ్బేసి, దాంతోపాటుగా ఎక్కడో రిషికండ్లో ఏదో కట్టిస్తా, టూరిజంకి సంబంధించి కట్టిస్తామని చెప్పి అక్కడ కూడా దానికి సంబంధించి కూడా కేసులు వస్తాయి అని చెప్పి జనాలు పారిపోయింది అని చెప్పి అనుకున్నారు. వైసీపీ వాళ్ళు కూడా పోతే దరిద్రం అని చెప్పేసి ఏదైతే ఆమె నియోజకవర్గానికి కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక లీడర్ కూడా ఒకడు వచ్చాడు. కానీ హఠాత్తుగా మెరుపుతీగలాగా తిరుపతిలో అలాగా తడుక్కుమంటూ మెచ్చి ఈరోజు మొత్తం అంతా అంటే ఉదయం రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సూపర్ యాక్టింగ్ చేసిందండి. నిజంగా రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. రోజా గారి సినిమా ప్రతి ఒక్కటి రిలీజ్ అయితే నేను వెళ్ళి ఫస్ట్ అలా కూర్చొని చూసే ఉండండి. ఆవిడ నటన అంటే అంత ఇష్టం. ఈ రోజు కూడా ఆ నటనకి రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ నటించేసింది వీడియో ముందు. ఒక్కసారి ఆమె చాలా మాట్లాడిన దాంట్లో అబద్ధాలు, ఒక్కొక్క దానికి సమాధానం చెప్దాము. అసలు ఆ నటి రోజా గారు మాట్లాడిన ఆ యొక్క వీడియో ఏంటో ఒక్కసారి చూద్దాం. మేకప్ బాగానే ఉంది, మేకప్ కూడా వేసుకున్నారు. ఓకే, ఆవిడ ఏందో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నారో, దానికి సమాధానం చెప్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. విజయవాడ ప్రజల కష్టాలు చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో. ఏమన్నారండి? విజయవాడలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరినీ వాళ్ళందరూ చూసి కడుపు తరుక్కుపోతుంది అని చెప్పి మాట్లాడారు. నిజమే, ఎందుకంటే గత 5 సంవత్సరాలలో ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగం చేసి రేప్ చేస్తే కనీసం పట్టించుకోలేదు నీ గవర్నమెంట్. అప్పుడు కడుపు తరుక్కుపోలేదా రోజా గారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. 5 సంవత్సరాలు కనీసం ఎంతమంది ఆడపిల్ల అదృశ్యమైతే కనీసం ఒక మహిళా మంత్రిగా ఉండి మాట్లాడలేదు రోజా గారు మీరు. ఇప్పుడు వచ్చి అసలు నువ్వు లేవు, వెళ్ళిపోయావు, మొత్తం ఎక్కడో విజయ్ పార్టీలో జాయిన్ అయ్యావు, ఎక్కడో తమిళనాడులో ఎక్కడో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. కానీ హఠాత్తుగా మేకప్ వేసుకొని దిగిపోయారు రోజా గారు. నిజంగా కడుపు తరుక్కుపోతుంది మీకు కాదు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, మొత్తం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. వీడియో సోషల్ మీడియాలో మొత్తం ఉన్నాయి. కానీ నీకు కనిపించకుండా ఒక వీడియో చెయ్యాలి అని చెప్పి ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప మేకప్ వేసుకొని ఇంకేం లేదు. చూద్దాం ఇంకేం మాట్లాడారు. కనీసం చిన్నపిల్లలకి పాలు అందడం లేదు, రోజు తరబడి తాగేదానికి నీళ్లు అందడం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తున్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడడానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్రం మొత్తం కింద స్క్రిప్ట్ రాశారండి. మీరు ఒకసారి గమనిస్తే కింద ఒకసారి చూసి ఇలా చూసి పైకి చూస్తున్నారు. కనీసం స్క్రిప్ట్ కూడా కనీసం ఆవేదన గుండెల్లో ఉంటే మాట్లాడటానికి వస్తుందండి. లేదు స్క్రిప్ట్ పక్కన ఎవడో రాసిచ్చాడు అనుకోండి, కిందకే చూడాల్సి వస్తుంది. చూడండి కిందకు చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆవిడ. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్తున్నాను. మంత్రులందరూ హాలిడేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, విహారయాత్రలకు వెళ్ళారు, ఎక్కడో విహారయాత్రలకు వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ. విహారయాత్రలకు వెళ్ళింది ఎవరు రోజా గారు? ఇక్కడెక్కడ దాకా డ్రెస్సులు వేసుకొని, కాళ్ళ మీద టాటూలు వేసుకొని విహారయాత్రలకు వెళ్ళింది ఎవరు అని చెప్పి నేను కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఏమైపోయారు?
ఏంటి 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి టూరిజం మినిస్టర్గా ప్రజల డబ్బు దోచుకొని ఆడుదాం ఆంధ్ర అంటూ డబ్బులు తీసేసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి పక్క దేశాలకు వెళ్ళి విహారయాత్రలు చేసింది ఎవరు అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రూఫ్ కావాలా? చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. విహారయాత్రలు అంటే ఇవేనా రోజా గారు? ఇలా వెళ్ళటమేనా? ఇక్కడెక్కడ దాకా డ్రెస్సులు వేసుకొని ఏంటి టాటూస్ వేసుకొని ఇక్కడికి వెళ్ళి విహారయాత్రలు చేయటం అంటే ఇది. ప్రజలని పట్టించుకోకుండా ఏంటి 5 సంవత్సరాల ప్రజల డబ్బుని ప్రజల సొమ్ముని పందికొక్కిల్లాగా తిని ఏంటి మొత్తం నీ నగర నియోజకవర్గంలో మా మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగాల కోసం వాటి కోసం ఇవిస్తా అని చెప్పి 4-5 లక్షలు అందరి దగ్గర దొబ్బేసి వాళ్ళ డబ్బులతో ప్రజల డబ్బులతో దోచుకున్న డబ్బులతో విహారయాత్రలు చేయటం అంటే ఇది. ఇలా డ్రెస్ తీసుకొని ఏంటి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలను వదిలిపెట్టి మీరు మీ నాయకులు మీ మాజీ ముఖ్యమంత్రి అందరూ వదిలేసి పక్క రాష్ట్రాలు పక్క దేశాలకు వెళ్ళి విహారయాత్రలు చేసింది మీరు. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రోజా గారు, దానికి ఆన్సర్ చెప్పాల్సిన ఆవశ్యకత మీ మీద ఉంది. దీనికి సమాధానం చెప్పండి. ఓకే, ఇంకా మాట్లాడతారు చూద్దాం. దీన్ని ఇంకా చాలా ఉంది. ప్రధానికి సమాధానం చెప్పాలి, చెప్పిందాక మాత్రం వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని అడుగుతున్నాం. ఈరోజు కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాన్ని కాపాడడానికి వస్తే విజయవాడని ప్రజల్ని ముంచేస్తారనడంలో నిజం లేదా అని అడుగుతున్నాం. విజయవాడలో కరకట్ట మీద ఉన్న కట్టడాలను కాపాడటానికి విజయవాడ ప్రజలు ముంచేశారా? అసలు మీ అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదంటే నీకు కూడా బుద్ధి లేదు. అసలు నువ్వు ఎక్కడున్నావు? నగరంలో ఉన్నావా? లేకపోతే చెన్నై వెళ్ళి పక్క రాష్ట్రంలో ఏంటి ప్రజల డబ్బు దొబ్బేసి పక్క రాష్ట్రంలో ఉండి అక్కడి నుంచి నువ్వు మాట్లాడుతున్నావా? దీనికి సమాధానం చెప్పాలి. మీ సబ్జెక్టు ఎవరైతే మీ అధ్యక్షుడికి మీ లీడర్కి లేదు, మీకు కూడా లేదు. కరకట్ల మీద ఉన్న ఇల్లుని కాపాడటానికి వాటర్ వదులుతారా? అసలు ఏం మాట్లాడతారో ఆయన నిన్నొచ్చేదో మాట్లాడతారు, మీరేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కరెక్ట్గా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇలాగే ఎన్కౌంటర్ మాటకి మాటతో ఎన్కౌంటర్ చేస్తారు. ప్రజలకు చెప్పినా వాళ్ళు ముందు బాగా పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్ళలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీళ్లు లేకుండా పాలు లేకుండా తిండి లేకుండా నీళ్లలో మగ్గిపోతున్నారని తెగ బాధపడుతున్నారు. ఏం చేసింది ఈ పార్టీ? మీ పార్టీ ఎంత ఇచ్చింది? ఓకే, భారతీయ సిమెంట్ ఎంత ఇచ్చింది? ప్రజల సొమ్మును దొబ్బేసిన నువ్వు 5 సంవత్సరాల్లో ప్రజల సొమ్ము తిన్న నువ్వు ఎంత ఇచ్చావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఎంత ఇచ్చారు లెక్క చెప్పాలి. విజయవాడలో మీరు కూడా ఉన్నారు కదా, పక్కనే తాడేపల్లి ప్యాలెస్ లో మీ అధ్యక్షుడు ఉంటాడు కదా. ఏం చేశారు మీరు? మీరు ఇప్పుడు కనీసం పట్టించుకొని కూడా పరిస్థితి. ఒక్క వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక్క ఫుడ్ ప్యాకెట్ కూడా మీరు ఇంతవరకు పంచలేదు. గ్రౌండ్ లెవెల్లో మీరు లేరు, వదిలేశారు. మీకు అధికారం ఉంటే ఉంటారు, లేకపోతే ప్రజలను వదిలేస్తారు, మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రజలు బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రతిపక్షం అంటే ఏంటి? మీకు ప్రతిపక్ష హోదా లేదు, కనీసం 11 సీట్లను వచ్చాయి కదా, 39% ఓట్లు వేశారని చెప్తున్నారు కదా, వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయాలి కదా. కనీసం మీరు ఫుడ్ ప్యాకెట్లు దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తారు మీరు? ఎవడో ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ డబ్బులు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసి మీ పేరు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. సిగ్గుండాలి మీ వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి. మీకు ఇంకా సొల్లు కబుర్లు ఇవ్వడానికి, జనాల దగ్గర క్రెడిట్ కొట్టడానికి మేకప్ వేసుకొని వచ్చేస్తారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రకి వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఏంటి విహారయాత్రలకి ముఖ్యమంత్రి వెళ్తున్నారా? ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా? కళ్ళు ఉన్నాయా లేకపోతే అని చెప్పి అడుగుతున్నారు.
కళ్ళు కనిపిస్తున్నాయా? అసలు నువ్వు చూస్తున్నావా? ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? గ్రౌండ్ లో తిరుగుతున్నాడు, మోకాల్లో నీటిలో. ఏంటి 4-5 కిలోమీటర్లు మీరందరూ హ్యాపీగా, నువ్వు ఎక్కడో గెస్ట్ హౌస్ లో హ్యాపీగా నిద్రపోతుంటే ఆయన మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నాడు. ప్రజల కోసం 74 ఏళ్ళ వయసులో తిరుగుతున్నారు. కనీసం తెలుసుకోవాలి కదా, కనీసం కనపడతలేదా? ఇంకా మంత్రులంతా మొత్తం కూడా నువ్వు మాట్లాడిన దానికి ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తా. దానికి సంబంధించి మంత్రులు ఏం చేస్తున్నారు? నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? విహారయాత్రలకు వెళ్తున్నారు మంత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు పని చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నావు. నీకు క్వశ్చన్ చేసే రైటే లేదు. అసలు నువ్వు ఎక్కడున్నావు? అధికారం పోగానే, నీకు పదవి పోగానే మొత్తాన్ని అందరినీ, ప్రజలందరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఎక్కడో చెన్నైలో ఉండి ఎదవ సొల్లు చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ రా, రోడ్డు మీదకి రా, అక్కడికి వచ్చి ప్రజల కోసం ఏదైనా చేసి మాట్లాడు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారండి. ఒక్కసారి నువ్వు అడుగుతున్నావు కదా ఏం చేశారు అని చెప్పి. మొత్తం క్యాబినెట్ మొత్తం అక్కడే ఉంది, అందరు కూడా అక్కడే ఉన్నారు. నీకు చూపిస్తా, ప్రూఫ్ కూడా చూపిస్తా. ఈయనెవరండి? తిరువూరు ఎమ్మెల్యే కదా రోజా గారు, తెలుసు కదా, తిరువూరు ఎమ్మెల్యే అయినా అక్కడ ప్రజలకి ఏంటి బియ్యం బస్తా తీసుకొని వాళ్ళ ప్రజలు తీసుకొని వెళ్తున్నాడు. కళ్ళుంటే ఒకసారి చూడు, లేకపోతే నన్ను చూసి చెప్పమని చెప్పు. ఓకే, రోజా గారు వీళ్ళందరూ ఎవరు? విజయవాడలో మినిస్టర్స్ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. అక్కడ లోకేష్ బాబు ఉన్నాడు, దాని పక్కన కొల్లు రవీంద్ర ఉన్నారు. మినిస్టర్ లేరా? హాలిడేస్కి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్ళారు? ఇంకా చూపిస్తా, నీకు చూపించాలి కదా. చూడండి, సెంట్రల్ మినిస్టర్ పక్కన రామ్మోహన్ నాయుడు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మొత్తం ఏం చేయాలనేది కూడా అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, అనగానే సత్యప్రసాద్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, హాలిడేస్కి వెళ్ళాడు, అది వెళ్ళాడు అని ఏదో సొల్లు చెప్తున్నారు. మధ్యలో ఉంది అనగానే సత్యప్రసాద్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్, కళ్ళు అప్పగించి కళ్ళు తెరుచుకొని ఇలా చూస్తారు కదా, అలా చూసి ఒకసారి చెప్పు. ఈయనెవరు? గొట్టిపాటి రవి కదా, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గొట్టిపాటి రవి కదా. ఒకసారి చూసుకోండి, ఒకసారి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్లతో పాటు యంత్రాంగం ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లోనే ఉన్నారు 3 days నుంచి. మీరే, మీ నాయకులు, మీరు అందరూ ఎక్కడో కూర్చొని ఎదవ సొల్లు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఇంత కూడా మీరు సహాయం చేయలేదు, కాబట్టి మీరు మాట్లాడడానికి అర్హత లేదు మీకు. ఇదిగోండి రివ్యూ మీటింగ్ మొత్తం ఉన్నారు అక్కడ. ఈ రోజు జరిగిన రివ్యూ మీటింగ్ గురించి చెప్తున్నాను నేను. ద్వారకా తిరుమల రోడ్ డీజీపీ ఉన్నాడు, కందులు దుర్గేష్, వరుస పెట్టి మొత్తం చూసుకుంటే మినిస్టర్స్ అందరూ ఉన్నారు. ఏం చెప్తున్నారు మీరు? ఎవరు ఉండలేదు, మేమే మొత్తం ఏదో చేసాము, కరకట్ట మీద కట్టడాలను కాపాడటానికి ఫ్లడ్ని తీసుకెళ్లి వదిలేశారంట. ఇలాగే ఉంటుంది మీరు మాట్లాడేది. లాస్ట్కి ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారు రేయనక పగలనక అక్కడే ఉండి ఏంటి కలెక్టర్ ఆఫీస్లో నుంచి రివ్యూ మీటింగ్ చేస్తున్నారు. మొత్తం ఇందాక చూస్తే లైవ్ అందరి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. బుల్డోజర్స్ మీద, అన్నిటి మీద. కనీసం తెలుసుకోవాలి కదా మీరు. ఏదో సొల్లు చెప్పమంటే ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడో, దాన్ని తీసుకొచ్చి వాగేసి వెళ్ళిపోతారు, జనాల మీద రుద్దుతారు. వీడియో చూడండి, ఆ ఏజ్ లో 74 సంవత్సరాల ఏజ్ లో ఆయన వాటర్ లో తిరుగుతున్నారు. చూడండి, దండం పెడుతున్నారు ప్రజలు. అవసరమా ఆ ఏజ్ లో? ఆయన కూడా కూర్చోవచ్చు యంత్రాంగం. మీరు ఆయన ఒక్క పిలిపిస్తే మొత్తం అందరూ వెళ్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండి చెయ్యాలనే తపన 74 years ఆయనకి. అవసరమా? 3 గంటలకి 4 గంటలకి 2:30కి పెర్రిలో అక్కడ జనం అందరి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింగనగర్ వెళ్ళాడు ఆయన. 3 గంటల దాకా పడుకొని 4ంటికి 5ంటికి లేచి వెళ్ళిన పరిస్థితి. మీరు మాత్రం గెస్ట్ హౌస్లో హ్యాపీగా ఏసీ పడుకొని నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, ఏదో సొల్లు వాగేద్దాము, ఇన్ని రోజులు లేము, ఒక్కసారి క్రెడిట్ దొబ్బేద్దాము అని చెప్పి ఎదవ సొల్లు మాట్లాడడానికి సోషల్ మీడియాలోనో ఎక్కడోసారి మాట్లాడడానికి వస్తే మాత్రం ప్రజలు మాత్రం చెప్పెట్టి కొడతారు. ఒకటి మాత్రం నీకు చెప్తున్నారు, దయచేసి నువ్వు విజయవాడ వెళ్ళకో. విజయవాడ వెళ్తే మాత్రం ప్రజలు చాలా దారుణంగా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి కొట్టేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఎవ్వడు కూడా అక్కడ కనపడలేదు, మీ పార్టీ వాళ్ళు మీరు కూడా. ఎప్పుడు నాశనం అయిపోతారు ప్రజలు, ఎప్పుడు మొత్తం అంతా మునిగిపోతుంది అని చూడాలనే కోరిక మీకు. ఎందుకంటే ప్రజల మీద మీకు కోపం కదా, ఎందుకంటే ఓట్లు వేయలేదని. గత 5 సంవత్సరాలు ఓట్లు వేస్తేనేమో వాళ్ళ నరక యాతన పెట్టి ఏంటి కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడు దీని తర్వాత మీరు ఏదో మాట్లాడుతున్నారు,
ఆ కోపం ఉంది, ఓట్లు మీకు వేయలేదన్న కోపంతోనే ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి టైంలో రాజకీయాలు చేయాల్సిన అవసరమా? మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంట. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి, ఆయనకి లేదు, ఏదో సొల్లు మొత్తం వాగా నిలిపాడు. మీరు కూడా కనీసం ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచించేయండి తప్ప ఇలాంటి సొల్లు వీడియోలు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏమిచ్చావు నువ్వు చెప్పు? ప్రజలు ఇన్ని రోజులు నీ సినిమాలు చూసి వాళ్ళ దగ్గర నుంచి నిన్ను పెద్ద ఇంత స్టార్ని వేస్తే ఏం చేసావు? వాళ్ళ డబ్బులన్నీ దోచుకొని వెళ్ళి పక్క రాష్ట్రంలో వెళ్ళి కులుకుతున్నావు. ఇప్పుడు వచ్చి ప్రజలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు కన్నీళ్ళు వేస్తున్నాయి. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చి ఫుడ్ కనీసం ఏదైనా చేసావా? కాబట్టి ఇలాంటి సొల్లు వాగితే మాత్రం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చెప్పుతో కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతా అక్కడే ఉంది, ఎవరైతే మొత్తం కూడా అక్కడే ఉన్న పరిస్థితి. వాళ్ళంతా దానికి సంబంధించి అన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నారు. డెఫినెట్లీ ఈ టైంలో ఏదైతే రాజకీయాలు వదిలేసి ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకి సాయం చేయాలని చూడాలి. కానీ ప్రజల మధ్య ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు మాత్రం తిరగబడతారు. ఈసారి 11 కూడా ఉండవు. రోడ్డు మీద మిమ్మల్ని వదిలేసి 0 ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది.